బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతోందని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పాలమూరు ఎత్తిపోతలకు మోదీ సర్కార్ జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. పాలమూరుకు డీకేఆర్న జాతీయ హోదా తెచ్చారా అని నిలదీశారు. ప్రపంచంలో రూపాయి విలువ దిగజారిపోయిందని, ఇదేనా మోదీ పరిపాలన ఫలితం అని నిప్పులు చెరిగారు. తెలంగాణకు కేంద్రం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి పనిచేసే పార్టీకి ఓటేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎత్తిపోతల పథకం కట్టుకొని 100 ఉత్తరాలు రాసినాం, బతిమాలినాం. పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం, మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం. ఇచ్చిండ్రా? ఇప్పుడు నిలబడ్డ డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు, 5 ఏళ్ల నుంచి ఆమెనే ఉన్నది. మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా? మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతూ ఉన్నారు? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో డాలర్కి అగెనిస్ట్గా మన రూపాయి ఎంత దిగజారిపోయింది. రూపీ వాల్యూ ఏంది? అలా 83 రూపాయలు. ఇది భారతదేశ గౌరవమా? ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఖాళీలు నింపుతున్నారా? మరి నిరుద్యోగం ఎట్టబోవాలి? నల్ల చట్టాలు తెచ్చి, రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయినారు. పోలీసు కంచెలు పెట్టి వాళ్ళని కొట్టినారు తప్ప వాళ్ళని రానియలే. చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇవ్వాలి. మనం 33 జిల్లాలు చేసుకున్నాం. ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిండా మోడీ? మరి మన రాష్ట్రానికి, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి, పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి? వేయచ్చునా? నేనేం చెప్తున్నా అర్థమైందా? ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలి. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం, ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే, ఒక్కటి కూడా. మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ. మాకు 4 ఇయ్యవని బతిమాలినాం. ఒక్క మెడికల్ కాలేజ్ అన్న ఇచ్చిందా? మరి ఎందుకు ఓటేయాలి మనం? నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా. భవిష్యత్తు మీది, తెలంగాణ మీది, ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తారో, ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి. పని చేయని వాళ్ళకి